ఇప్పుడు మనం చనిపోయిన పెద్దల విషయంలో ఆబ్దీకాలు పెడతాం అనుకోండి, ఇది ఏమవుతుంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుతుందా? చేరుతుందా? మీరు పెట్టింది ఎక్కడ పెడతారు? మీరు ఇక్కడే కొందరు భోక్తలకి పెడతారు. ఆ తర్వాత ఏదో కాకికి ఏదో పెడతారట. మరి ఇక్కడే కాకి తినేసి పోతుంటే ఆ లోకంలో ఉండే వాళ్ళకి ఎలా చెందుతుంది? వాళ్ళు ఏదో లోకాల్లో ఉంటే, పితృలోకాల్లో. దీని మీద చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. బహుశా మీకు కూడా కొంతమంది తెలిసి ఉంటాయి. ఏమండి, నాస్తికుడు అడిగాడండి, ఏమయ్యా నువ్వు పితృలోకాల్లో ఉండేవాడికి ఇక్కడి నుంచి పిండం చెందుతుంది అని పెడుతున్నావే, ఓ పని చేయి, నీ పేరు మీద ఎవడన్నా ఒకడిని పక్క ఊరు వెళ్ళమని వాడి పేరు చెప్పి నువ్వు ఇక్కడ పెట్టు, వాడికి అది చెందేట్టయితే అప్పుడు పై లోకాల్లో వాడికి చెందుతుందని అనుకుందాం. నువ్వు ఇక్కడ పెడుతుంటే వాడి కడుపు నిండుతుండండి. పోనీ అది వదిలేయండి, వాడిని మేడ మీద కూర్చోబెట్టి వాడి పేరు చెప్పి ఇక్కడ నీకేదో సమర్పయామి 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 తర్పయామి 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 అని ఏదో నువ్వు ఇక్కడ వాడికి తర్పణం చేయి, వాడికి దాహం తీరుతుంది. ఆ మేడ మీద కూర్చున్న వాడికి నువ్వు వాడి పేరు చెప్పి ఇక్కడ పోస్తే. ఇదే తీరకపోతే ఆ లోకంలో వాడికి నువ్వేదో పెడుతున్నానంటావు, ఎలా పెడుతుందయ్యా వాడికి? ఎలా చెందుతుంది వాడికి? వాడి కడుపు నిండడం ఏమిటి అని ఇలా ఆక్షేపించే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్? అయితే దీనికి మన వాళ్ళు చక్కగా సమాధానాలు చెప్పారండి. దేన్ని మన వాళ్ళు అలాగా వేగ్గా వదిలిపెట్లా, దానికి సమాధానాలు చెప్పారు. ఇదివరకు టెలిగ్రాఫ్ అని ఉండేది, తెలుసునా మీకు ఎవరికైనా? టెలిగ్రాఫ్. ఆ టెలిగ్రాఫ్ని ఇక్కడ టిక్ 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 అని ఇలా కొడితే నువ్వు ఇక్కడ వీడికి డబ్బులు ఇవ్వగానే అక్కడ వాడికి నాన్న నా డబ్బులు నాకు అందేయి అని వాడి దగ్గర నుంచి వాడు ఫోన్ చేసేవాటండి ఇదివరకు. ఇప్పుడు మీ దగ్గర ఏదో ఏటీఎమో పీటీఎమో పేటీఎమో ఏదో కార్డులు ఏవో ఉన్నాయండి కదా. ఈ కార్డులను తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఇందులో ఇలా 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 అంటే అక్కడెక్కడో ఉండేవాడు నీకు కావలసిన వస్తువు ఏదో పంపిస్తున్నాడు. నువ్వు చెల్లించాల్సిందేదో వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది కూడా. అవుతుందా? నువ్వు ఇక్కడ ఇలా ఇలా అంటే వాడి దగ్గర డబ్బులు పెడతాయి. ఏ పిచ్చా అని అంటున్నారా మీరు? ఎంత తెలివైన వాళ్ళండి మీరు. ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఏదో గీస్తే, ఓ గీత గీస్తే, లేదా ఏదో కంప్యూటర్లో కూర్చొని ఏదో మీరు స్వైప్ చేస్తే ఎక్కడో ఉండేటటువంటి వాడికి నువ్వు కట్టాల్సిందో చెల్లించాల్సిందో నువ్వు ఇద్దామనుకున్నదో మనీ వాడి దగ్గరికి వెళ్ళిపోయి అందిపోతుంది. ఇది అందగా లేనిది ఆ లోకంలో ఉండేవాడికి ఇక్కడ నువ్వు కూర్చుని ఏదో మంత్రం చదివి ఇక్కడ ఏదో పెడితే వాడికి అందడంలో లోటు ఎందుకు ఉండాలా? నీకు తెలిసిన పాటి ఇంత టెక్నాలజీ ఈ పని చేయగలిగితే వేదంలో ఉండే టెక్నాలజీ ఆ పని చేయడానికి సమర్థము అని అనుకోవడానికి నీకెందుకు మొహమాటం ఉండాలి? ఇదంటే కనిపిస్తోందండి, వెంటనే వాడు ఫోన్ చేస్తున్నాడండి, చెబుతున్నాడండి, లేదా మేమైనా వాడిని ట్రాక్ చేసి తెలుసుకుంటున్నాం కనుక మనకి ఇది ప్రత్యక్షంగా ప్రూఫ్ అవుతోంది కనుక నిజమే. మరి ఆ లోకంలోంచి కూడా అలాగే ప్రూవ్ అవ్వచ్చు. నువ్వు ఆ లోకానికి వెళ్ళగలిగితే వెడతావు. వెళ్ళడానికి ప్రాబ్లం వెళ్ళి నువ్వు కూడా వెడతావు, కానీ చెప్పడానికి మళ్ళీ తిరిగి రావు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అలాగే మళ్ళీ చెప్పడానికి తిరిగి రారు. అది వేదం చెప్పింది కనుక మనం అక్కడికి వెడుతోంది, అక్కడికి అందుతోంది అని అంటున్నాను తప్ప అదర్వైజ్ వీ డోంట్ నో. దానికి ఒక నియమం చెప్పారండి. అసలు ఏమండి, ఇప్పుడు మీరు పితృకార్యాలను చేస్తున్నారు కదా, మరి వాడికి మోక్షం రావాలని మీరు కోరుకుంటారు కదా, వాడు పోయినవాడు మళ్ళీ ఎక్కడో పుడతాడని కూడా అంటుంటారు కదా, మరి పోయినవాడు మళ్ళీ పుట్టేస్తే మీరు ఇక్కడ చేశారనుకోండి, మరి వాడికి ఆ లోకంలోకి మీరు పంపిస్తే అది వేస్టే కదండి. మరి వేస్ట్ పనులు ఎందుకండి చేయడం? అందుకే మేము బిడ్డ మానేసామండి అంటే దానికి సమాధానం చెప్పారండి వారు పిచ్చినైనా. నువ్వు ఎవరిని ఉద్దేశించి పెట్టాడో వాడు తప్పనిసరిగా మరొక చోట ఈ పాటికి ఎక్కడో జన్మించే ఉంటాడు కదా. ధ్రువం జన్మ మృతస్య చ, పోయిన వాడికి మళ్ళీ ఇంకో జన్మ తప్పనిసరిగా ఎక్కడో చోట రానే వస్తుంది. నువ్వు ఇక్కడ వాడిని ఉద్దేశించి పెట్టావే,
ఈ పెట్టినది ఆ ఉండేటటువంటి మంత్రం యొక్క శక్తి విశేషం చేత అవతలి వ్యక్తి ఏ జన్మలో ఉంటే వాడికి కావలసిన పదార్థంగా వెళ్ళి అందుతుందండి. వాడొక మేకగా పుట్టాడు అనుకుందాం, మేకకి గడ్డి కావాలి, వాడికి కావలసినటువంటి గడ్డిగా ఇప్పుడు నువ్వు పెట్టింది వెళ్ళి వాడికి అందుతుందండి. లేదు వాడొక దేవతగా తయారయ్యాడు అనుకోండి, పోనీ మేకగా ఎందుకు దేవతగా పుట్టాడు అనుకుందాం, దేవతకి కావలసినటువంటి ఏదో ఒక స్వధా కింద అమృతం కింద వాడికి అది అందుతుందండి. ఏ జన్మలో వాడు పుడితే ఆ జన్మలో వాడికి ఏది అవసరమో ఆ అవసరాన్ని తీర్చేదిగా నువ్విచ్చిన దాని యొక్క ఎనర్జీ. ఇట్స్ నాట్ దట్ మెటీరియల్, దట్ ఎనర్జీ గోస్ టు హిమ్ అండ్ హీల్ బి రిసీవింగ్ ఇట్. ఇప్పుడు మీ టీఎం కార్డులో చేసే పని అంతే కదండి. మీరు ఇక్కడ గుచ్చి ఇలా దాన్ని తిప్పి దానికి లోపల రాసి దానికి అది నెంబర్ ఏదో కొట్టి దానికి ఇంత ఫిగర్ అని వేశారంటే మీరు ఇచ్చిన ఇక్కడ నోట్లు పెట్టినవి అక్కడ పెడుతున్నాయి. నో. ఇప్పుడు మీరు పిల్లలందరినీ కూడా చదువుల కోసం విదేశాలకు పంపిస్తున్నారండి. వాళ్ళకి డబ్బులు కట్టాలి, అది కూడా మీరు పాపం మీరు ఇక్కడి నుంచి వచ్చేట్టు కడుతున్నారు. తీసుకెళ్ళి మీరు బ్యాంకులోనో మరొక చోట వాడి కోసమో 1,00,000 2,00,000 10,00,000 తీసుకెళ్ళి ఇక్కడ మీరు డిపాజిట్ చేస్తారు. మీరు చూస్తుండగానే ఆ మనీ ఇంకోటి ఎవడో చెక్కు పట్టుకొస్తే వాడికి ఇచ్చేస్తాడు బ్యాంక్ వాడండి. అరే నేను ఇచ్చిన మనీ నా కుర్రాడికి పంపించమని ఇస్తే వీడికి ఇస్తావేంది అని మీరు దెబ్బలాడుతున్నారు వాడి మీద, బ్యాంక్ వాడి మీద. ఎందుకు దెబ్బలాటాలా? మీకు తెలుసును, మీకు మీరిచ్చిన డబ్బు మీ పిల్లవాడి దగ్గరికి పోదు. అదేందండి మరి ఎందుకు కడుతున్నాం మేము? మీరిచ్చిన డబ్బు విలువకి తగ్గ విలువలో దానిని మార్చి, మీరు ఇక్కడ రూపాయలు కడితే వాడికి డాలర్లు అవసరం కనుక అక్కడ మీరు కట్టిన రూపాయలకి ఎన్ని డాలర్లు వస్తాయో అన్ని డాలర్లుగాను అక్కడుండే వాడు ఎవడో మార్చి వాడికి అందజేస్తున్నాడు. సేమ్ థింగ్, నీ బంధువు ఏ దేహంలో ఉంటే ఆ దేహంలో వాడికి కావలసినటువంటిది ఏదో ఆ పదార్థం కింద ఇక్కడ నువ్వు శ్రద్ధతోటి చేసినటువంటి ఆ ప్రక్రియ, శ్రద్ధతో చేసే ప్రక్రియ కనుక దాని పేరు శ్రాద్ధము అన్నారండి. శ్రద్ధతో చేసేది అని అర్థం. ఆ తర్వాత అది తిట్టు కింద మారింది. ఏదో చాలా పదాలని మన వాళ్ళు చాలా డిస్టార్ట్ చేసి రకరకాలుగా పరిణమింపచేశారు. అట్లాగే ఇది కూడా. కానీ ఇది శ్రద్ధతో చేసే పని, వాడికి అందుతోంది తప్పకుండా. ఇది మనకి శాస్త్రం చెప్పింది. బాగుందనుకోండి మీరు చెప్పింది, కానీ మరి వాడు మోక్షం వచ్చేసింది అనుకోండి, మరి అప్పుడండి. ఇప్పుడు ఏదో జన్మలో ఉంటే మేము ఇచ్చింది వాడికి అందుతోందంటే నో ప్రాబ్లం. కానీ వాడికి మేము పరంపదోత్సవం కూడా చేసేసామండి, వాడికి మోక్షం వచ్చేసినట్టే కదండి పరంపదోత్సవం చేసేసామంటే. మనకి అప్పుడు ఎందుకండి ఇంక పెట్టడం? ఇంకా అప్పుడు సంవత్సరికాలు, ఆబ్దికాలు, మాసికాలు ఇలాంటివన్నీ వదిలేచ్చు కదా. ఇంకా అప్పుడు కృష్ణార్పణం వస్తూ. కానీ మరి వదలటం లేదే, ఎందుకని అంటే నిజంగా నువ్వు చేసినటువంటి మోక్షోత్సవం వల్ల వాడికి కర్మబంధం పూర్తిగా తొలగిపోయి వాడు నేరుగా పరమపదానికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ లోకంలో అసలు ఏ ప్రక్రియలు క్రియాకలాపాలు చేయకుండా పాపం ఆకలితోటి దాహంతో నకనకలాడుతూ ఉండేటటువంటి మన పూర్వులు చాలామంది ఉంటారండి అక్కడ. మనందరికీ తెలుసును, మనందరిలో ఎంతమంది మనం చక్కగా నెలకొకసారి పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు చేయడమో, ఏదో గ్రహణాలు వచ్చినప్పుడు సంక్రమణాలు వచ్చినప్పుడు తర్పణాలు చేయడమో, ఏడాదికి ఒకసారి పోయిన వాళ్ళ పేరు మీద పిండ ప్రదానాలు చేయడం, ఏదో ముగ్గురుకో ఎంతమందికో భోజనాలు పెట్టడం. ఎంతమంది చేస్తున్నామండి ఇలాగా నియతంగా? కరెక్ట్గా చెప్పండి. నెల నెల తర్పణాలు కూడా చేస్తున్నారా మీరు? మరి నేను అడిగింది ఏంటి? ఇప్పుడు మనం చేయాల్సిన ఈ ప్రక్రియను చేయకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు దాహంతో ఆకలితోటి పాపం వాళ్ళు అలమటిస్తూ ఉంటారు కదా. ఇలా అలమటించేవాళ్ళు తిండి లేకుండా స్టార్వ్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు చేసింది ఈ అర్పించినది నిజంగా నీ వాళ్లే కనుక మోక్షానికి వెళ్ళిపోతే ఇది ఆ రకంగా ఆ ఊళ్ళో ఎవరైతే నకనకలాడుతూ ఉంటారో వాళ్ళ ఆకలి తీరుస్తుంది.
మంచిదే కదండి. మంచిదే కానివ్వండి, ఎవడో ఆకలి తీర్చడం కోసం నేను ఎందుకండి ఖర్చు పెట్టి చేయడం ఇక్కడ? ఇది మళ్ళీ పెద్ద ప్రశ్న ఇది. అంటే అది కాదురా నాన్న, ఒకవేళ నిజంగా వాళ్ళెవరికి వద్దని అనుకుని నువ్వు అక్కడ చేయాల్సిన వాడు కూడా మోక్షానికి వెళ్ళిపోయి నువ్వు ఎవరికి చేయాల్సిన అవసరం లేని స్థితి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆ లోకంలో ఉండే వాళ్ళ కోసం పంపించినటువంటి ఆ శ్రాద్ధం ఉందే, శ్రద్ధాపూర్వకమైనటువంటి ప్రక్రియ, ఇది అక్కడ దాకా వెళ్ళి రిసీవ్ చేసుకునేవాడు ఎవడు లేకపోవడం చేత అది మళ్ళీ నీకే తిరిగి వస్తుందండి. కానీ అక్కడికి వెళ్ళి నీ దగ్గరికి వచ్చేటప్పటికీ దాని వాల్యూ బికమ్స్ ఎన్హాన్స్డ్, దాని విలువ పెరిగిపోతుందండి. అది బోల్డ్ అన్ని రెట్లుగా మారి నీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, వాడెవడికో పోతుందంటే మనకి ఏడుపు, అదో పోయిన వాడు ఎలాగో పోయాడు, వాడికి మళ్ళీ నేను ఇక్కడ నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకని. కానీ ఆ పంపించింది నీకే తిరిగి వస్తుందంటే, ఆ తిరిగి వచ్చేటప్పుడు కూడా మీరు బ్యాంకులో వేసుకున్నటువంటి ఏదో రికరింగ్ డిపాజిట్ చూడండి, ఇంట్రెస్ట్తో పాటు కలిసి అది డబులో ట్రిబులో అయ్యి మళ్ళీ నీకే వాపసు వచ్చిందనుకో, బాగానే ఉంటుందా ఉండదా? అట్లానే నువ్వు ఆ లోకాల్లో ఉండేటువంటి వాళ్ళ కోసం చేసినటువంటి శ్రద్ధాపూర్వకమైనటువంటి ఆ కార్యం ఉంది, అది కూడా తిరిగి నీకు అవసరమైనటువంటి ద్రవ్యంగా మల్టిప్లై అయ్యి బోల్డ్ కింద అది పరిణమించి చూస్తుంది నీకు. మంచిదేనండి. ఎందుకనంటే అది నువ్వు చదివే మంత్రం వల్ల కాదు, నువ్వు చేసే ప్రక్రియ వల్ల అంతకంటేనూ కాదు. నువ్వు చేసిన దానిని ఎవడిని ఉద్దేశించి నువ్వు చేస్తున్నావో వాడి దగ్గరికి అది చేరి వాడికి ఆ రకమైనటువంటి ఎనర్జీ వచ్చేటట్లుగా చేయాలి అని అనుకునే నా సంకల్పం చేస్తుంది అదంతా అంటాడు భగవంతుడు. ఇదంతా చేసేది భగవంతుడి యొక్క సంకల్ప ప్రభావం చేత జరుగుతుంది. ఇది భగవంతుడు చేయిస్తాడు. ఇది ఆలోకాలు, అక్కడ ఉండేవాళ్ళు, మెకానిజం, వాళ్ళంతా స్ట్రైక్ చేస్తే అప్పుడు ఏం చేయాలండి? స్వర్గలోకంలో ఉండేవాడు స్ట్రైక్ చేశారనుకోండి, అప్పుడు అందించే పోస్టల్ డిపార్ట్మెంట్ అంతా బంద్ అయిపోతుందా? నథింగ్ డూయింగ్. ఆ లోకాల్లో వాళ్ళు స్ట్రైకులు చేయడం లాంటిది ఉండదండి అసలు. అక్కడ వాళ్ళంతా చక్కగా ప్రేమగా పని చేయడమే తప్ప మరొకటి వాళ్ళకి తెలియదు. ఒకవేళ అలా అయినా పర్వాలేదు అంటాం కదా, అది మళ్ళీ నీకే వాపసు వస్తుంటాం కదా. చేసేటటువంటి వాడు భగవంతుడు, దీనంతటిని కూడా నడిపించేవాడు, ఆ చక్రాన్ని తిప్పేవాడు ఆయన. అంటే ఇప్పుడు మనం శ్రాద్ధ కర్మని పెట్టడం ఎవరి కోసం పెట్టాలి? ఆ పోయిన వ్యక్తిని ఉద్దేశించి భగవంతుడి ప్రీతికరమని పెట్టాలి, భగవంతుడికి ప్రీతికరమని పెట్టాలి. అప్పుడు అది భగవంతుడు ఆ జీవికి అది వెళ్ళి చేరేటట్టుగా చేసుకుంటాడు. భగవంతుడు ఆనందిస్తాడు, నీ విషయంలో తృప్తి పడతాడు. నీ విషయంలో ఆయన తృప్తి పడ్డాడంటే నీకుండే క్లేశాలు, కష్టాలు తొలగిపోయినాయి అన్నమాట. అయితే నీకు ఇంకా దిగులు అవసరం లేదు.